హెచ్‌కే క్లినిక్. దీని ప్రమోషన్‌కి చాలామంది యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, అలాగే అనసూయ గారు, ఇటు ప్రొడ్యూసర్‌లు ఎంతమందొచ్చారంటే అంతమందొచ్చారు. దీన్ని ఫుల్ వైబ్ ఇచ్చేశారు దీనికి. కానీ ఇప్పుడు చూస్తే ఇది మొత్తం అంతా ఏమి లేదు. నార్మల్‌గా అందరూ కావాలని అబద్ధాలు చెప్పి ఇలా ప్రమోషన్ చేసి జనాలను రాబట్టుకుంటున్నారు అని అర్థమైంది. ఎందుకంటే చాలామంది ప్రూఫ్స్ కూడా పెట్టారు యూట్యూబ్‌లో. చాలామందయితే క్లినిక్‌కి వెళ్ళి హ్మ్. ఆళ్ళు హ్యాపీగా లేక డిసాపీగా అయిపోయి, బాలేదు అసలు ఏం ట్రీట్మెంట్ నచ్చలేదు అని చెప్పినోళ్ళు గూడా చాలామందున్నారు. వీడియోస్ గూడాను అయన్నీ యూట్యూబ్‌లో గూడా ఉన్నాయి. అయితే ఈ హెచ్ఏకే క్లినిక్ ఇద్దరు పెట్టారు మొత్తం మీద. అంటే ఇద్దరు పేర్స్ కలిపి పెట్టారు. వాళ్ళలో ఒకళ్ళు శ్రీహనను, సిరి హనుమంతు పార్ట్నర్స్. ఇలా చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఇది చాలామందికి నచ్చలేదు. అలాగే కరెక్ట్ కాదు అని కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా మామూలుగా యూట్యూబ్ ఫేమ్ ఉంది కాబట్టి చాలామంది అసలు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఒకళ్ళు ఇద్దరు కాదు దగ్గర దగ్గర 30, 40 మంది యూట్యూబ్ నుంచి వెళ్ళిన వాళ్ళున్నారు. వాళ్ళకి ఫ్లైట్‌ల్లో వెళ్ళి అక్కడికెళ్ళి ఓపెనింగు, వ్లాగ్స్ అయన్నీ మీరందరూ చూసే ఉంటారు. అయితే వాళ్ళిక్కడి నుంచి ఫ్లైట్ చార్జెస్ గానీ, మళ్ళీ అప్ అండ్ డౌన్ ఇక్కడి నుంచి వైజాగ్ అలాగే 2, 3 బ్రాంచీలు ఓపెన్ చేశారు. ఇప్పుడు ఇది నిజమా? అబద్ధమా? వాళ్ళేం మాట్లాడతారని చూడాలి. వాళ్ళ నుంచి కూడా ఒక వీడియో అనేదొచ్చింది. అయితే ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నప్పుడు దాన్ని తీసుకువెళ్ళాలి అంటే ఎంత కష్టమో మా అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ మీద చాలామంది కళ్ళు పడ్డాయి. అందుకే ఇలా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అటు నుంచి ఇచ్చారు. ఇటు నుంచి కూడా చాలామంది ప్రూఫ్స్ ఇచ్చారు. చాలామంది నిజంగానే క్లయింట్లు వెళ్ళినోళ్ళు వాళ్ళ సర్వీస్‌కి హ్యాపీగా లేక వీడియోస్ చేసి పెట్టారు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో. అయితే చాలామంది ఫేస్‌కి గాని, ఇవి గాని అన్నీ చేపించుకున్నా ఏమీ నచ్చలేదు. అదంతా ట్రీట్మెంట్ కూడా బాలేదు అని చెప్పిన వాళ్ళు చాలామందున్నారు. ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే ఈ హెచ్‌కే క్లినిక్ అనేది నిజమా? అబద్ధమా? అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఇంకా రెస్పాండ్ అనేది అవ్వలేదు. చాలామంది ఫుల్ ఇంటర్వ్యూ కూడా ఒకటి పెట్టారు. దాంట్లో కూడా అన్నీ ప్రూఫ్స్‌తో సహా అన్నీ చూపిచ్చారు వాళ్ళు. ఏంటి వీళ్ళు సర్టిఫికేట్ ఎలా తీసుకున్నారు? ఇప్పుడు వాళ్ళ పేరు మీద